బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లోకి వెళ్ళి కన్విన్స్ చేయడానికి కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా తమ వైపు తిప్పుకోవడానికి ఏముంది అనేది శ్రీధర్ రెడ్డి గారు? ఇప్పుడు ఒకటండి, వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సరే గెలిచిన ఊపులో ఉందని మీరే చెప్తున్నారు. వాస్తవే కదా, వాస్తవేనే కానట్లేదు. గెలిచిన తర్వాత ఎట్లాగూ 100 days దాకా మేము బాగా ఊపుతామని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. అది ఓకే, ఆ పని చేస్తారు వాళ్ళు. తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు చెప్పారు చాలా అంశాలు, బీఆర్ఎస్కి అవకాశం లేదు, మాకు సీట్లు వస్తాయి అట్లా ఇట్లా అని చెప్పేసి. ఇవాళ ఉన్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో ఏ పార్టీ అభ్యర్థులైతే, ఏ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలైతే కాంప్రమైజ్ కాకుండా, లేకపోతే ఏదో భయంతో ఆందోళనతో లేకుండా తెలంగాణ అస్తిత్వం కోసమో తెలంగాణ పట్ల పూర్తిస్థాయి అంకితభావంతో కొట్లాడే శక్తి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఉందనే విశ్వాసాన్ని ప్రజలు కల్పించే ప్రయత్నం చేస్తాం. అది గతంలో నిజం, ఇప్పుడు నిజం, భవిష్యత్తులో అదే నిజం అవుతుంది. ఎందుకంటే నేను 2-3 విషయాలు చెప్తాను. ఎప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, మిగతా నాయకులు కానీ ఏం మాట్లాడతారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు. వాళ్ళ స్లోగన్ అది కదా. ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఖచ్చితంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఏ గవర్నమెంట్లు ఉన్నా కేంద్రం సహకరించలేదనేది పోయిన 10 సంవత్సరాల్లో చాలా క్లియర్. తెలంగాణ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ టు ఇట్. అండ్ ఇప్పుడు కర్ణాటక కూడా కొంత మేరకి. కాబట్టి దానికి విభజన చట్టంలోని అంశాలు ఏమాత్రం తీర్చకపోవడం మాత్రమే తెలంగాణ ప్రజల ముందున్నటువంటి సజీవ తార్కాణం, సాక్ష్యం కూడా. కాబట్టి బీజేపీ తెలంగాణకు మళ్ళీ ఏమీ చేయదు ప్రభుత్వంలోకి వస్తే కూడా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదంటున్నారు. వారి దయభగవంతునికి ఉంటే అది వేరు సంగతి. కానీ కొంతమేరకు ఆడున్నటువంటి పరిస్థితులు చూస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి అవకాశం లేదని చర్చ బాగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళని వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఎట్లా ఉండదు బీజేపీ ఇతర రాష్ట్రంగా. మీరు కూడా జాతీయ పార్టీ చెప్తాను, మేము ఎందుకు అనే విషయాన్ని నేను చెప్తా వస్తా ఉన్నాను. కాబట్టి అదే సమయంలో పోయిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఎంపీ ఉన్నా మోదీ గారి గవర్నమెంట్లో పార్లమెంటులో ఒక్కనాడు కూడా మేమేమో తప్పు చేశామని ప్రూవ్ చేసే ప్రయత్నానికి ప్రశ్నలు అడిగారు తప్పితే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఏ అంశం కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ, మన ఉత్తమ్ గారు రెడ్డి గారు కానీ ఇంకెవరు అడగలే. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే కొట్లాడినరు తెలంగాణ ప్రయోజనాల గురించి, జాతి ప్రయోజనాల గురించి. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిస్తేనే రేపొద్దున తెలంగాణ కోసం కొట్లాడతారనే విశ్వాసం మాకుంది, ప్రజలకు ఉంటుందనే విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇక మా రుద్రమదేవి గారికి కోపం రాసుకుందా నా మీద, కానీ బీజేపీ ఎప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ ముందు బ్రహ్మాండాన్ని ప్రచారం చేస్తారు. కార్యకర్తల సమస్య లేదు, మీరు ఏ పని చేయండి చేస్తారు. పొద్దున్న లేచి మొదలుపెట్టి ఎన్ని కార్యక్రమాలు మీరు ఇచ్చినా లెక్క పెట్టి ఏ నాయకుడు రాకుండా కార్యకర్తలు చేస్తారు. కానీ బీజేపీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే టీజర్కు బ్రహ్మాండంగా వ్యూస్ వస్తాయి, సినిమా మాత్రం కలెక్షన్లు రావు. అట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. ఈ పార్లమెంట్లో కూడా నేను చెప్తున్న ఈ ఎలక్షన్లో ఐఎమ్ గివింగ్ యూ అ ప్రెడిక్షన్. నేను మీ ఈ ఫోరంలో చెప్పాను అసెంబ్లీ ఎలక్షన్ ముందు, సింగిల్ డిజిట్ దాటరని చెప్పాను. గ్రేటర్ హైదరాబాద్లో రాజాసింగ్ తప్పితే గెలిచే ప్రసక్తిలే అని చెప్పాను. అదే నిజమైంది. ఇప్పుడు చెప్తున్నా మీకు, 4 సీట్లు రీటైన్ చేసుకుంటే బహు కష్టం. ఈవెన్ నేషనల్ మీడియా